పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు మాట్లాడుతూ ఉప్పలపాడు వెంచర్లో అక్రమాలు జరిగాయి. 153 సర్వే నంబర్ 46 ఎకరాల ఈనాం భూమి ఉంది. సదరు భూమి కోసం మేము పోరాటం చేస్తున్నాం. 6 ఎకరాల ఎండోమెంట్ భూమికి పట్టా ఎలా ఇస్తారు? ఎమ్మెల్యే దగ్గర ఉండి భూమి కబ్జా చేస్తున్నాడు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు తింటున్నారు. సర్వే 183లో 17 ఎకరాలు యానాం భూమి ఉంది అనే ఆధారాలు కూడా చూపించారు. గోపిరెడ్డి భూమాఫియా ఇంకా ఆపు. వెంచర్లో కొన్న వారికి డబ్బులు మీరు తిరిగి ఇవ్వండి. ఎమ్మెల్యే గోపిరెడ్డి పెద్ద అవినీతిపరుడు. బీసీ వర్గాల వారు అంటే చిన్నచూపు ఎందుకు? జగన్ అన్న కాలనీలో కూడా భూ అక్రమాలు చేశావు. నా ఆరోపణలు తప్పు అయితే నేను క్షమాపణ అడుగుతాను. నా ఆరోగ్య శ్రీ నిధులు కూడా నిలిపివేసిన వ్యక్తి గోపిరెడ్డి. జగన్ అన్న కాలనీలో మరో పెద్ద కుంభకోణం ఇవాళ బయటకు వచ్చింది. పట్టా ఇస్తారు కానీ భూమి ఉండదు. నియోజకవర్గంలోని అవినీతి పనులను అందరూ గమనిస్తున్నారు. దమ్ముంటే బయటికి రా. మేము గడిచిన 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈ కేసుని కోర్టులో కూడా వేయటం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంతా కూడా ఆ వెంచర్ మొత్తం అతనిదేని నిన్న మాట్లాడటం జరిగింది. మరి చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి 6 ఎకరాలు ఉంది, 3.5 ఎకరాలు ఉంది. అది ఇనాం భూమి, ఎండోమెంట్ భూమి అన్నమాట. మరి దానికి పట్టా పుట్టించి వేరే 4 పేర్లు ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ ల్యాండ్ దేవాదాయ శాఖ భూమిని మరి ఏ విధంగా వీళ్ళకి ఇస్తారు? ఇవన్నీ కూడా అడంగంలో కూడా ఎక్కినాయి 4 పేర్లు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చాలా ఇష్టంగా ఈ 4 పేర్లు కూడా చదవడం జరిగింది. మరి దీంట్లో అన్యాయం జరిగింది నిజమే. మేమన్నీ ఏం చెప్తున్నాం అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అయ్యా ఇక్కడ అన్యాయం జరిగింది, గవర్నమెంట్ భూమి అన్యాక్రాంతమైంది, గవర్నమెంట్ భూమి మొత్తాన్ని కూడా ప్రైవేట్ వెంచర్లు వేసుకొని మీరు వ్యాపారం చేసుకున్నారు, ఇది మంచి పద్ధతి కాదని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అవినీతి పరుడు దుర్మార్గుడు కాకపోతే దీని మీద ఎంక్వైరీ వేయండి. నువ్వు నిజంగా అయితే మా స్టేట్మెంట్ చూసిన తర్వాత నువ్వు చెప్పాల్సింది అదే, నేను ఎంత ఎంక్వైరీ చేయిస్తాను కలెక్టర్ గారిని పెట్టి, మీరు రండి చూసుకుందాం అని చెప్పాలి. మీరు ఆ విధంగా చెప్పటల్లా. మేము ఇచ్చిన సర్వే నెంబర్లు మొత్తం కూడా తప్పని చెప్తున్నారు. అదే విధంగా 183లో సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 16 ఎకరాలు. అదేవిధంగా 199లో కూడా ఉంది ఇనాం భూమి ఉంది 17 ఎకరాలు ఉంది. మరి ఇవన్నీ నిజాలు, మరి పచ్చి నిజాలు. ఇవన్నీ దాచిపెట్టుకొని ఏదేదో మాట్లాడితే ఎట్లా? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇదిగోండి వెంచర్ మొత్తం కూడా ఇదే ప్లాను. మేము ఒకటే అడుగుతున్నాం, గవర్నమెంట్ భూమి ఎందుకు అన్యాక్రాంతం అవ్వాలి? ఇది ప్రజలకు తెలియాలి. మరి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు అక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఏ విధంగా నష్టపోతారు చెప్పండి? వాళ్ళందరూ కూడా నష్టపోవాలి. మరి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ప్రైవేట్ వెంచర్లో కలిపి అమ్మినప్పుడు అందరూ నష్టపోతారు. నీ వల్ల నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు కానీ వ్యాపారస్తులు కూడా నీ వల్ల నష్టపోతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరైతే వెంచర్లో దీన్ని కొన్నారో వాళ్ళకి నష్టం జరగకూడదు. వాళ్ళు కనుక డబ్బులు ఇచ్చి మీ దగ్గర కొనుంటే కనుక డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వాలి, వడ్డీతో సహా ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి అక్రమాలు చేయటం మేము సహించాం. నువ్వు ఒక అవినీతి పరుడివి, భూ బకాసురుడివి, ఇంకా ఏదోదో మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఏ అరవింద్ బాబు అంటే మేము ప్రశ్నించడానికి వీల్లేదా? ఏం బీసీ వర్గాన్ని చూస్తే బీసీలు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు మిమ్మల్ని? ఎస్సీలు బీసీలు కానీ కాపులు కానీ వ్యాపారస్తులు ఎవరైనా కానీ నువ్వు చేసే అవినీతిని బయట పెడతారు. ఇది ఒక్కటే మచ్చుతునకు ఒకటే ఇది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నీ ఇలాకాలో. ఇది నేను తీసిన 46 ఎకరాలు. రేపు జగనన్న కాలనీలో అవి కూడా బయట పెడతాము. నీ నైజం ఏందో బయట చూపిస్తాం. నువ్వు చేసే అవినీతి దుర్మార్గాలను భరించలేక నీతో పాటు ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా బయటికి వెళ్ళడం జరిగింది. నీవు కానీ నీ కుటుంబ పరిపాలన కానీ భరించలేక జనమంతా బయటికి వెళ్తున్నారు. ఇదంతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను. ఇది పచ్చి నిజం. దీంట్లో అవినీతి అక్రమాలు ఉన్నాయి. దీన్ని బయట పెట్టడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ గారికి చెప్పు, ఎంక్వైరీ ఏమనో మేమందరం కూడా ఎంక్వైరీకి వస్తాం. నిజంగా ఎంక్వైరీ తప్పయి సాక్ష్యాధారాలు తప్పని అంతే నేను మీకు బేషరతుగా క్షమాపణ చెప్తాను. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో, ఏది పడితే అది మాట్లాడడానికి లేదు.
నేను ఒక డాక్టర్గా ఆర్థోపెడిక్ చేస్తుంటే రాడ్డు లేకుండా ఆపరేషన్ చేశానంటాడు ఆయన. రాడ్డు లేకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ నడుస్తాడండి? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, కొన్ని లక్షల ఆపరేషన్ చేశాను, రా చూసుకుందా నా లిస్ట్ చూడు, నా ఆరోగ్య లిస్టు చూడు, ఎన్ని ఆపరేషన్ చేశాను. ఆరోగ్యలో నాకు 2.5 సంవత్సరాలుగా దాదాపు 4 కోట్లు రావాలి, ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వాల. ఆ డబ్బులు కూడా ఆపింది నువ్వే. ఆర్ఎస్ఐ కూడా తీసేస్తాను నువ్వు ప్రయత్నం చేశావు. ఎక్కడో ఒక పేషెంట్ పట్టుకొని నా మీద కేసు ఎడితే నేను అది కోర్టుకి వెళ్ళడం జరిగింది. నువ్వు నా ఆరోగ్యం తీసేద్దామని చూసావు, నాకు ఆరోగ్యం రావాల్సిన డబ్బులు కూడా రాకుండా నువ్వు చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీ నీకు లేదు, నువ్వు ఒక అవినీతిపరుడు, దుర్మార్గుడు, ఇది ప్రజలందరికీ తెలుసు. మా తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష నాయకులకే కాదు, వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా నేను అసహించుకున్నారు. కాబట్టి ఇంకొకసారి అసభ్యంగా మాట్లాడినా కానీ, ఆధారాలు లేకుండా మాట్లాడినా కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకొక కొత్త సమస్య వాళ్ళ ప్రజల్లోకి వచ్చింది. జగనన్న కాలనీస్లో అక్కడ భూమి ఉండదు, ప్లాట్ ఉండదు, సర్టిఫికేట్ ఇస్తారు. అయ్యా నీకు ఇది జగనన్న భూమి ఇచ్చాము, ప్లాట్ ఇచ్చాము, ఎక్కడ సెంటున్నారా? స్థలం ఉండదు కానీ ప్లాట్ నెంబర్, పట్టా నెంబర్ ఇస్తున్నారు, పట్టా ఇస్తున్నారు. ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మీరు ఎందుకు ప్రశ్నించకూడదు? అయ్యా మరి భూమి లేకుండా పట్టాలు ఏ విధంగా ఇస్తామని? మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ప్రజల్ని ఇట్లా మోసం చేస్తే తప్పు కాదా? రేపు 15 రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈ విధంగా పట్టాలు ఇస్తే మరి పేద ప్రజలు ఏ విధంగా రేపు ఇబ్బంది పడతారు చెప్పండి? నరసరావుపేట మొత్తం కూడా నువ్వు చేసే అవినీతి దుర్మార్గాలు ప్రజలకి తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కానీ, సిపిఐ, సిపిఎం, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదే కాదు, ఇవాళ మీ పక్కనున్న వైసీపీ నాయకులు, మీ కేడర్ కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నీ పతనం చివరిలో ఉన్నావు. నువ్వు 3వసారి ఎలక్షన్లో నిన్ను డక్అవుట్ చేయడానికి మీ అరవింద్ బాబు రెడీగా ఉన్నాడు. అరవింద్ బాబు అంటే అందరి వాడు, దమ్ము ధైర్యం ఉన్నవాడు. దమ్ముంటే బయటికి రా, దీని మీద నిజ నిర్ధారణ చేయి, దీని మీద ఎంక్వైరీ చేయి. ఇదే నేను కోరుతూ ఉన్నాను. ఇట్లాంటి అన్యాయాలు, అక్రమాలు ఎన్నో చేశావు. ప్రజలు ఎప్పుడు నిన్ను క్షమించరని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.